నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 10వ భాగం. అబద్ధం చెప్పాను అన్నాడు చాలా సీరియస్గా శ్యామ్. బృంద అయోమయంగా చూసింది. నువ్వంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పాను. నాకు నువ్వంటే ఇష్టం బృంద. ఎలాంటి ఇష్టం అన్నది నేను చెప్పలేను. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు శ్యామ్. బృంద తలదించుకోబోయింది. ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్తో మొదలుపెట్టచ్చు కదా? గెడ్డం కింద చెయ్యి ఉంచి ఆమె తల పైకెత్తుతూ అడిగాడు శ్యామ్. అతని ప్రశ్న కాదు, అతని కంఠంలో ఉన్న లాలిత్యం ఆమెని బ్రేక్ చేసింది. గట్టిగా ఏడుస్తూ అతని గుండెల్లో తల దాచుకుంది. మరి దేనికోసం కాకపోయినా నీ బాధ పంచుకోవడానికి ఒక ఆసరా అవసరం. మంచి ఫ్రెండ్ అది నేననుకో. ఆమెని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు శ్యామ్. ఆమె ఆలోచనలో పడిపోవడం అతనికి కొద్దిగా ఉత్సాహాన్నిచ్చింది. ఒంటరి ఆడపిల్ల కన్నా భర్త ఉన్న అమ్మాయికి రక్షణ ఉంటుంది బృందా. నన్ను నీ భర్తగా కాకపోయినా ఫ్రెండ్గా ఒప్పుకో అన్నాడు శ్యామ్. అప్పుడు తలెత్తి చూసింది బృంద. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు అంది సీరియస్గా బృంద. అతను కళ్ళు చిట్లించాడు. భర్త స్నేహితుడు కాగలడు, కానీ స్నేహితుడు భర్త అవగలడన్న గ్యారంటీ లేదు. మీకు ఏం కావాలి నా దగ్గర నుంచి? స్నేహమా, భర్తగా అధికారమా? తడి కళ్ళతో ప్రశ్నిస్తున్న బృంద మెల్లమెల్లగా తేరుకుంటోందని అర్థమైంది శ్యామ్కి. గుడ్. తండ్రి వచ్చే టైంకి ఈ సిచ్యువేషన్ కొంత అదుపులోకి వస్తే నయం. భర్తగా బాధ్యత, స్నేహితుడిగా నీ నమ్మకం కావాలి స్పష్టంగా చెప్పాడు శ్యామ్. అతను ముందు భర్త అనడం గమనించింది. తన జీవితంలో కేవలం స్నేహితుడిగా మాత్రమే మిగిలిపోవాలని అనుకోవడం లేదతను. భర్తగా బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకు స్నేహంతో బంధాన్ని ప్రారంభిద్దామని అంటున్నాడు. ఒక్కసారిగా ఆమెకి తను మోస్తున్న ఒంటరితనపు భారం తెలిసి వచ్చిన క్షణమది. బాధ చెప్పుకోవడానికి, మనసు పంచుకోవడానికి తనకంటూ ఎవ్వరూ లేరు. ఇప్పుడు తనకి స్నేహహస్తం అందిస్తున్న శ్యామ్ని దూరం చేసుకోలేకపోయింది. ఒకరి మీద ఆధారపడడం బలహీనత అని తనకి తానే ఎన్నోసార్లు చెప్పుకున్నా ఇప్పుడు ఆ బలహీనతలో తప్పు కనిపించలేదు ఆమెకి. నా మీద మీకు ఎలాంటి భావం మనసులో కలిగినా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తానని మాటివ్వండి అడిగింది బృంద. శ్యామ్ ఆలోచించలేదు. ఆమె చేతిలో చెయ్యి వేశాడు. సరే అతనికి కొద్దిగా దూరం జరుగుతూ చెప్పింది బృంద. సరే అంటే? అనుమానంగా చూస్తూ అడిగాడు శ్యామ్. మీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను చెప్పింది. అంతవరకు ఊపిరి బిగబట్టి నిలబడిన అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు ఈ క్షణం నా గురించి ఏమనుకుంటున్నారు అడిగింది బృంద. అతను క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమెని తన దగ్గరికి లాక్కుని తల వంచి ఆమె పెదాలను అందుకున్నాడు తన పెదాలతో. ఆమె స్తబ్దుగా మారిపోయింది. అతను మాటలలో చెప్తాడనుకుంది. తను డబ్బు కోసం, సెక్యూరిటీ కోసం పెళ్లి చేసుకుంటుందని అంటాడని అనుకుంది. ఇది అస్సలు ఊహించలేదు. అతని తీరైన మీసకట్టు గిరిగింతలు పెడుతుంటే అతని పెదవులు ఆమె కింది పెదవిని బంధించాయి. ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేసింది పూమాలలాగా. అతని చెయ్యి మెల్లగా ఆమె భుజం మీద నుంచి నడుం మీదకి జారింది. నిమిషం తర్వాత అతను ఆమెకి దూరం జరిగాడు. ఆమెలో శక్తి మొత్తం ఆవిరైపోయినట్టుగా నీరసంగా అతని గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది బృంద. ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని మంచం మధ్య కూర్చోబెట్టాడు శ్యామ్. నాకు అనిపించింది నిజాయితీగా చెప్పమన్నావు బృంద. అదే చేసి చూపించాను. నాకు మాటల కన్నా చేసి చూపించడం ఇష్టం. రెస్ట్ తీసుకో. పెద్దవాళ్లతో మనం మాట్లాడవలసినది చాలా ఉంది అన్నాడు చిన్నగా నవ్వుతూ శ్యామ్. ఆమె భయంగా అతని చేతిని పట్టుకుంది. అతను ఆమె ఎదురుగా కూర్చున్నాడు. మనం పెళ్లి చేసుకోబోతున్నాం బృంద. నేను నచ్చలేదా అలా భయం భయంగా పెడుతున్నావు మొహం? అమాయకంగా మొహం పెట్టి అడిగాడు శ్యామ్. బృంద చిన్నగా నవ్వింది. నాకు మీరంటే భయం లేదు అంది. అతను నవ్వాడు. నిజంగా? నిజంగా. అప్పటికి మరింత తేరుకున్న బృంద చిరునవ్వుతో అంది. గుడ్. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మీద ఉండవలసినది భయం కాదు, ఇష్టం. నాకు కూడా నువ్వంటే భయం లేదు అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని శ్యామ్. బృందకి నవ్వొచ్చింది. ఆశ్చర్యంగా అనిపించింది. శ్యామ్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందన్న విషయం ఆమె ఊహించలేని విషయం. మన పెళ్లికి ముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి బృంద, కానీ ఇప్పుడు కాదు. హాయిగా నిద్రపో చెప్పి లేవబోయాడు శ్యామ్. బృంద అతని చేతిని పట్టుకుని ఆపేసింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. నేను ఒకే ఒక్క విషయం మీద మీ దగ్గర తేల్చుకోవాల్సి ఉంది. ఇప్పుడే, ఈ క్షణమే చెప్పింది బృంద. అతను ఆమెకి దగ్గరగా జరిగాడు. బృంద, ఇక నుంచి మన మధ్య ఎలాంటి సందేహాలు, భయాలు అడ్డు రాకూడదు. నీ దగ్గర నేను ఎలాంటి రహస్యం దాచను. అలానే నువ్వు కూడా ఉండాలని ఆశిస్తున్నాను అన్నాడు. అతని కళ్ళలోకి చూసింది బృంద. నాదంటూ ఏ రహస్యమూ మీ దగ్గర దాచను మాటిచ్చింది అతనికి. ఇక అడుగు అన్నాడు నవ్వుతూ శ్యామ్.
ఈ పెళ్ళి అదే మన పెళ్ళి నిజమైనదేనా? తడబడుతూ ఇబ్బందిగా కదులుతూ అవసరం లేకపోయినా టీషర్ట్ని సర్దుకుని దుప్పటిని నిండుగా కప్పుకుంది బృంద. శ్యామ్ మాట్లాడలేదు. కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఆమె ఆ క్షణంలో చాలా ముద్దొచ్చింది అతనికి. అయినా కదిలే ప్రయత్నం చేయలేదు. నిజమైన పెళ్ళి, అబద్ధపు పెళ్ళి ఉంటాయా బృందా? కొన్ని నిమిషాల మౌనం తర్వాత అడిగాడు. అంటే పెళ్ళి కాని పెళ్ళి అంటే మనం మన పెళ్ళి గతి మీ పక్క ఒకదానికొకటి సంబంధం లేకుండా తడబడిపోతూ అంది బృంద. అతను సీరియస్గా చూస్తూ ఆమెకి బాగా దగ్గరికొచ్చాడు. ఆమె భయంగా వెనక్కి జరిగింది. హెడ్ బోర్డ్ అడ్డు రావడంతో బల్లిలా కరుచుకుపోయింది బృంద. కానీ అతను ఆగలేదు. ఆమెకి మరింత దగ్గరగా జరిగాడు. 2 చేతులు ఆమెకి చెరువుక్క వైపు వేశాడు. ఆమె కుడి చెవి దగ్గర తన పెదవులకు తీసుకువెళ్ళాడు. నువ్వేమనుకుంటున్నావు బృందా? నీకేం కావాలి? అడిగాడు. ఆమె అతన్ని దూరం నెట్టే ఉద్దేశంతో భుజాల మీద చేతులు ఆనించింది. కానీ అతని వెచ్చని ఊపిరి మెడకి తగలగానే కొవ్వొత్తిలా కరిగిపోయింది. అతని భుజాలని తన వేళ్లతో గుచ్చిపట్టుకుంది. నేను లాయర్నే కానీ అబద్ధాలు కోర్టు వరకే పరిమితం బృందా. నా వ్యక్తిగత జీవితంలో అబద్ధానికి తావులేదు. పెళ్లి మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. దాన్ని అబద్ధంతో మొదలుపెట్టలేను. నాకు నువ్వు భార్యగా అన్ని విధాలా కావాలి. నిజంగా. అబద్ధమని ప్రసక్తి లేదు. నీకు వేరే ఉద్దేశం ఉంటే చెప్పు బృందా అన్నాడు నవ్వాపుకుంటూ శ్యామ్. ఆమె అయోమయంగా చూసింది అతని వైపు. అంటే మనం పెళ్ళయ్యాక వేరువేరు గదుల్లో పడుకోవడమో లేక ఒకే గదిలో నువ్వు మంచం మీద నేను నేల మీద పడుకోవడం అనుకుంటున్నావా? అడిగాడు నవ్వుతూ శ్యామ్. బృంద సిగ్గుపడిపోయింది. చెప్పు బృందా, నాకు నిజం పెళ్ళి నిజం భార్య కావాలి. మరి నీకు నిజం భర్త వద్దా? కవ్వింపుగా అడిగాడు మీసాలు దువ్వుకుంటూ. ఆమె తల ఊపింది నిలువుగా. అలా కాదు, పెదవి విప్పి చెప్పు అన్నాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని. నాకు నిజం భర్త కావాలి తడబడుతూ చెప్పింది బృంద. అతను నవ్వాడు. అయితే పెళ్ళయ్యాక మన ఫస్ట్ నైట్కి రెడీగా ఉండు. లేచి నిలబడి అల్లరిగా కన్ను కొట్టి ఆమెను పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పాడు శ్యామ్. ఆమె అతని చేతిని పట్టుకుని కొద్దిగా కిందికి లాగింది. అతను అది ఊహించకపోవడం వలన ముందుకు తూలాడు. ఆమె అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఫ్రెండ్స్ అడిగింది. ఫ్రెండ్స్ ఒప్పుకున్నాడు అతను. బృంద జీవితంలో మొదటిసారిగా స్నేహం తన కాబోయే భర్తతో చేసింది. అతను ఆమెకి ప్రాణ స్నేహితుడవుతాడని ఆ క్షణంలో ఆమె ఊహించలేదు. శ్యామ్ అస్సలనుకోలేదు తన భార్య తనకి అడుగడుగున ఆలంబన, ఆసరా, బలం అవుతుందని. ఆ గదిలో నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చిన శ్యామ్ మొహం క్షణాల్లో సీరియస్గా మారిపోయింది. అతను కిందికి వచ్చేసరికి సత్యదేవ్ అప్పుడే వచ్చాడు. ఫల్గుని అతనికి మంచినీళ్లు అందిస్తోంది. తథాగత్ కూర్చునున్నాడు. కొడుకుని చూడగానే సత్యదేవ్ చిన్నగా నిట్టూర్చాడు. పాతగాయాలు ఇంకా మాననే లేదు, కొత్త గాయాలయ్యాయని చిట్లిన అతని పై పెదవి చెప్తోంది. ఇంకా అసలు విషయం తండ్రికి తెలియలేదని అర్థమైంది శ్యామ్కి. నాన్నా, నేను బృందా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశాడు శ్యామ్. షాక్ తగిలినట్టుగా చూశాడు సత్యదేవ్. అతని చేతిలో మంచినీళ్ళ గ్లాస్ గాల్లో అలానే ఉండిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకు చెప్తారా ఎవరైనా? సోఫాలో కూలబడి డిమాండ్ చేశాడు సత్యదేవ్. జరిగిన విషయం మొత్తం చెప్పాడు తండ్రికి శ్యామ్. ఆ సారంగపాడి చాలా దూరం వెళ్ళాడు నాన్న. ఈసారి నేను ఊరుకునేది లేదు అన్నాడు కోపంగా శ్యామ్. శ్యామ్, కోపం మీద నిగ్రహం ఉంచు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ మంచిది కాదు. ముందు బృంద విషయం నన్ను తేల్చుకొని ఆమెకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అడిగాడు సత్యదేవ్. శ్యామ్ చిన్నగా తల ఊపాడు. ఇప్పుడే అడిగానన్నా, ఒప్పుకుంది అన్నాడు. తప్పు చేశావు శ్యామ్. ఆమె మనసు బలహీనంగా ఉన్నప్పుడు నీకు కావలసిన సమాధానమే వస్తుంది కోపంగా అన్నాడు సత్యదేవ్. తెలుసు నాన్నా, నాకు ఆమె దగ్గర నుంచి ఎస్ కావాలి. అందుకే ఈ సాయంత్రమే అడిగాను. నాకు ఆమె ఇష్టం, ఆమె నాది అంటున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశాడు సత్యదేవ్. 3 రోజుల క్రితం నీ మనసులో ఈ ఆలోచన లేదు. అసలు ఇష్టం, ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలు ఉన్నట్టే మాకు తెలీదు. బృందంటే అస్సలు పడలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆమె అంటే ఇష్టం అంటున్నావు. ఎలా? సత్యదేవ్ కోపంగా అడిగాడు. తథాగత్ తెల్లబోయి చూస్తున్నాడు. తన స్నేహితుడు తనతో అంత ఘంటాపదంగా చెప్తే నిజంగా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందనుకున్నాడు. తన మీద ట్రిక్ ప్లే చేశాడు తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలియగానే కోపంతో దవడకంఠరం బిగుసుకుంది తథాగత్కి. ఆ క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ విషయం పూర్తిగా తెలుసుకోకుండా కదలొద్దని అతని పోలీస్ స్వభావం చెప్తోంది. అందుకే పౌరుషాన్ని, కోపాన్ని పక్కన పెట్టి అక్కడ సహనంగా కూర్చున్నాడు. శ్యామ్ తన కోపంలో తథాగత్కి తను అసలు విషయం చెప్పలేదన్న నిజాన్ని మర్చిపోయాడు. అతని మనసంతా కుతుకుతా ఉడుకుతున్న లావాలా ఉంది. నేల మీద నిస్సహాయంగా పడి ఉన్న బృంద కళ్ల ముందు మెదులుతుంటే అందుకు కారణమైన సారంగపాణిని
ఏకీలు కాకీలు విరిచేయాలన్నంత ఆవేశంలో ఊగిపోతున్నాడతను. అందుకే ఎదురుగా ఉన్నది తన తండ్రి అన్న విషయం కూడా గుర్తులేదు శ్యామ్కి. ఇష్టం అని చెప్పడానికి ముహూర్తం ఇంత ఫిక్స్డ్ టైం ఉంటాయని నాకు తెలియదు నాన్న. నేను ఇవన్నీ చూసుకుని చెప్పేలోపుగా ఆమె అరెస్ట్ అయి ఉండేది. అయినా నా ఇష్టం బోర్డు మీద రాసి మెడలో కట్టుకుని తిరగాల నేను? ఇలా జరుగుతుందని ఊహిస్తే ఖచ్చితంగా అలానే చేసేవాణ్ణి అన్నాడు శ్యామ్ కోపంగా. శ్యాము, నాన్నతో అలా మాట్లాడే అధికారం లేదు నీకు. నీ వైపు నుంచే ఎప్పుడూ ఆలోచించకు. బృంద వైపు నుంచి ఎందుకు ఆలోచించవు? ఇప్పుడు ఎదురైన పరిస్థితుల మూలాన నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావని ఆమెకి తెలిస్తే మనసు విరిగిపోతుంది. భర్తకి భార్య మీద ఉండవలసినది జాలి కాదు శ్యాము. సత్యదేవ్ మాటల్ని సపోర్ట్ చేస్తూ కొడుక్కి వివరించడానికి ప్రయత్నించింది ఫల్గుణి. అమ్మా, నాకిదంతా తెలియని చిన్నపిల్లాడిని కాను. బృంద అంటే నాకు ఇష్టం. ఇప్పుడు తనకి మన రక్షణ అవసరం. అందుకే పెళ్లి సీరియస్గా చెప్పాడు శ్యాము. ఇష్టాలతోనూ అవసరాలతోనూ జరిగే పెళ్ళిళ్ళు సమస్యలు చిక్కుకుంటాయి శ్యాము. మగవాడిగా నీకు ఇది అర్థం కావడం లేదేమో కానీ బృంద మనసు బాధపడితే నేను నాన్న తట్టుకోలేము లారణగానే చెప్పింది ఫల్గుణి. దానికి అడగడానికి ఎవరూ లేరు అన్న ధీమా మాత్రం వదిలే. తన కంట నీ వల్ల ఒక్క చుక్క నీరు కారినా వదలు నిన్ను కఠినంగా చెప్పాడు సత్యదేవ్. బావుంది, సూపర్. నా తల్లిదండ్రులకే నా మీద నమ్మకం లేదు. పెళ్ళిని మీ అంత రొమాంటిక్గా నేను చూడకపోయినా కొద్దో గొప్ప కమిట్మెంట్ అంటే ఏంటో తెలుసు వ్యంగ్యంగా అన్నాడు ఇతర వైపు చూసి శ్యామ్. నువ్వు ఇంత స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడు బృంద వల్నరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లికెందుకు ఒప్పించావు శ్యామ్? అప్పుడు నోరు విప్పాడు తథాగత్. అతని ప్రెజెన్స్ని అప్పుడు గమనించాడు శ్యామ్. తన కోపం బద్దలయ్యే అగ్నిపర్వతమైతే తథాగత్ కోపం సముద్రంలోని గాంభీర్యత లాంటిది. అంత త్వరగా బయటపడదు. బయటకు వచ్చిందంటే సునామీలా ముంచేస్తుంది. ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడి కోపం అలానే లోలోపల మరుగుతోందని అర్థమైంది శ్యామ్కి. అతనికి సర్ది చెప్పే సమయం లేదు. ముందు తల్లిదండ్రులు నొప్పించాలి. రేపు బృంద కిందకి దిగేసరికి ఆమె బుర్రలో సందేహాలు ప్రవేశపెట్టకూడదు వీళ్ళు. అలా అనుకోగానే తన ఫ్రెండ్ వైపు తిరిగాడు. తను మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే కదా నా అవసరం ఉంది. మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. నేను మేడ మీదకి వెళ్లేసరికి తను ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుసా అంటూ చివరి నిమిషంలో తనని తాను అదుపు చేసుకున్నాడు శ్యామ్. నాకు ఆమె మీద ప్రేమ లేకపోవచ్చు కానీ ఆమె అంటే ఇష్టం ఉంది. ప్రస్తుతానికి ఆ ఒక్క కారణం చాలనుకుంటున్నాను ఆమెను నేను పెళ్లి చేసుకోవడానికి. ఆమె శత్రువు ఎంత బలవంతుడో మీకు తెలియక మాట్లాడుతున్నారా, లేక తెలిసి ఆమె అంటే అసలు ఖాతరు లేక మాట్లాడుతున్నారా? ముగ్గురి వైపు తీవ్రంగా చూస్తూ అడిగాడు శ్యామ్. ఎవ్వరూ మాట్లాడలేదు. షాక్ తిన్నట్టుగా అతని వైపు చూస్తూ నిలబడ్డారు. తను కేసు ఫైల్ చేయలేదు. పాపమని జాలిపడి వదిలేసింది. అయినా వాళ్ళు పగబట్టి ఆమె వెంట పడ్డారు. నాకు వాళ్ళెవరో నువ్వు కూడా చెప్పలేదు గట్టు. అది నువ్వు చేసిన తప్పు. అందుకే వాళ్ళని నేను సున్నంలోకి ఎముక లేకుండా కొట్టాను. అది నేను చేసిన తప్పు. మనం చేసిన తప్పుకి అసలు ఏ తప్పు చేయకపోగా వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయని జాలపడిన బృందని ఏ స్థితికి తీసుకువచ్చారో, ఎంత అవమానించారో మీకు తెలియడం లేదా? ఆ పిచ్చి పిల్లకి ఇప్పటికీ అర్థం కాలేదు తనకి జరిగిన అవమానం గురించి అంటూ తండ్రికి ఆమె ఇంట్లో జరిగిన సంఘటన గురించి చెప్పాడు శ్యామ్. సత్యదేవ్ మొహం క్రోధంతో రక్తవర్ణం దాల్చింది. నాన్న, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని మాట నిజమే, కానీ బృంద అమ్మకి మంచి ఫ్రెండ్. బృంద ఏడుస్తుంటే అమ్మ తట్టుకోగలదా? ఆమెకు సమాజంలో స్థానం లేకుండా చెయ్యాలని వాడి ఉద్దేశం. తనకి రక్షణ మనమే ఇవ్వగలం. కానీ అమ్మ, తను అడిగిన ప్రశ్న మర్చిపోయావా? ఏ అధికారంతో ఇక్కడ ఉంటుంది? ఇక ఎవరితోనూ వాదించే ఓపిక లేనట్టు సోఫాలో కూలబడ్డాడు శ్యామ్. కొంతసేపు అక్కడ మౌనం రాజ్యమెళ్ళింది. ఫల్గుణి, పెళ్లి ఏర్పాట్లు ప్రారంభిద్దాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సత్యదేవ్ భార్యతో అన్నాడు. కొడుకు మాటల్లో లాజిక్ అతనికి బాగానే అర్థమైంది. మెల్లమెల్లగా ఫల్గుణి, తథాగత్ కూడా అర్థం చేసుకోగలిగారు. కానీ తథాగత్కి మాత్రం తన స్నేహితుడి మీద కోపం పోలేదు. వాళ్ళు పెళ్లి ముహూర్తం గురించి, చేయవలసిన షాపింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా తథాగత్ మెల్లగా లేచి బయలుదేరుతున్నానని చెప్పి బయటకు వచ్చేశాడు. అతని వెనుక పరుగున వచ్చాడు శ్యామ్. గట్టు, ప్లీజ్ ఆగు. తథాగత్ ఆగాడు, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాత్రి నేను చాలా టెన్షన్లో ఉన్నాను గట్టు. నీకు తెలియంది కాదు. నన్ను ఇరిటేట్ చేసే అమ్మాయికి నేను హెల్ప్ చేయడానికి రావాల్సి వచ్చిందని విసుగ్గా ఉన్నాను. అప్పుడు ఆమె ఎలాంటి సమస్యలో ఇరుక్కుందో అర్థమైంది. ఎందుకో తెలియదు గట్టు, ఒక్కసారిగా విపరీతమైన ఆవేశం నన్ను కమ్మేసింది. ఎలాగైనా ఆమెని తాకిన వాళ్ల కాళ్ళు చేతులు విరిచేయాలన్న కోపం నన్ను నిలువునా కమ్మేసింది. నువ్వు ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడివి నా కోపమే నాకు శత్రువుగా మారి నన్ను ఇక్కట్ల పాలు చేస్తుందని. అది నేను అర్థం చేసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. కానీ సమస్య నన్ను చుట్టుకోలేదు గట్టు. నన్ను నమ్మినందుకు ఆమెను చుట్టుకుంది. తను చెప్తూనే ఉంది, వద్దు, కొట్టద్దు, వాళ్ళని రెచ్చగొట్టద్దు అని. నేను వినలేదు. అందుకే నా తప్పు దిద్దుకోవాలని అనుకుంటున్నాను. తన మనసులో బాధ స్నేహితుడి ముందు బయట పెట్టాడు శ్యామ్. అప్పుడు పూర్తిగా అతని వైపు తిరిగాడు తథాగత్. శ్యాము,
పెళ్లి అనేది పవిత్రమైన బంధం. ఆ బంధానికి బేస్ ప్రేమ, అభిమానం, అనురాగం ఉండాలి కానీ అపరాధ భావం కాదు. ఆలోచించు అన్నాడు తథాగత్ చిన్నగా నిట్టూరుస్తూ. నువ్వు పెళ్లి గురించి చెప్తున్నావా? నవ్వుతూ తన ప్రాణ స్నేహితుడి భుజం చుట్టూ చెయ్యి వేసి అడిగాడు. ఇబ్బందిగా చూశాడు తథాగత్. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న నువ్వు ప్రేమ గురించి, పెళ్లి గురించి ఎలా మాట్లాడగలవు గట్టు? నేనింకా బృందతో స్నేహంగా ఉంటానని మాటిచ్చాను. తను నన్ను అడిగిన ప్రశ్నలకి నిజాయితీగా సమాధానమిచ్చాను. మరి నువ్వు? నవ్వుతూనే అతన్ని నిలదీశాడు శ్యామ్. సమాధానం చెప్పలేనట్టుగా చూపు తిప్పుకున్నాడు తథాగత్. గట్టు, మొన్నటి వరకు నా మనసులో మిడిల్ క్లాస్ అమ్మాయిల పట్ల తప్పుడు అభిప్రాయం ఉండేది. అలానే ప్రేమ, పెళ్లి అనే విషవలయాలని నమ్మాను. ఇప్పుడు మొదటి అభిప్రాయం తప్పని బృంద రుజువు చేసింది. మనస్ఫూర్తిగా ఆమెను నమ్మి పెళ్లి అనే వలయంలోకి దిగుతున్నాను. అది విషమో అమృతమో బృంద నిర్ణయించాలి. కనీసం నేను ఒక మనిషిని నమ్మాను. కానీ నువ్వు? మరొకసారి అదే ప్రశ్న వేశాడు శ్యామ్. తథాగత్ కళ్ళు మూసుకున్నాడు. మరో నిమిషం కళ్ళు తెరిచాడు. శ్యాము, నా గతం తెలిసిన అమ్మాయిలెవరూ నన్ను ఒప్పుకోరు. పరువు గల కుటుంబాల్లోకి నన్ను రానివ్వరు. అందులోనూ నా ఉద్యోగం కూడా ఒక అడ్డు శ్యాము. అందుకే నేను ఇలా ఉండడమే బెటర్. అందరికీ అన్నీ దొరకవు. చిన్నగా నవ్వి చెప్పాడు తథాగత్. కానీ గట్టు, ఎప్పుడైనా ఆమె గురించి ఆలోచించావా? నీ కండిషన్లన్నిటికీ ఒప్పుకుని నీతో ఉంటూ నిన్ను ఒక డిమాండ్ కూడా చేయకుండా నీకు తోడుగా నిలబడుతోంది గట్టు. ప్రేమ లేకుండా ఒక అమ్మాయి అలా ఉండలేదు. నువ్వు కేవలం శారీరకం అంటున్నావు. కానీ ఆమె మనసులో ఏముందో? అమ్మాయి మనసు నాకు ఈ రాత్రి బృంద తెలిసేలా చేసింది. ఆమె తనని అడిగిన ప్రశ్నలని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు శ్యామ్. నో వే శ్యాము. తనకి ప్రేమ మీద నమ్మకం లేదు. పెళ్ళంటే ఇష్టం లేదు. నాలాగానే బంధాలకి దూరంగా ఉండాలని అనుకుంటుంది. ప్రేమ అవకాశమే లేదు. నమ్మకంగా చెప్పాడు తథాగత్. ఆలోచించుకోగట్టు. ఆడపిల్ల మనసు కష్టపెట్టకూడదని అమ్మ మనకి చిన్నప్పటి నుంచి చెప్పింది. నీ విషయం అమ్మకి తెలీదు కానీ నాన్నకి తెలియదని మాత్రం అనుకోకు. నేను చెప్పిన విషయం ఆలోచించు. గేట్ దాటుతున్న తథాగత్కి చిన్నగా అరుస్తూ చెప్పాడు శ్యామ్. వెనక్కి తిరిగి చూడకుండానే చెయ్యి ఊపి బైక్ స్టార్ట్ చేశాడు అతను. తన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండే తన ప్రియురాల దగ్గరికి. ఆమె అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను రావడానికి ఒక టైం అంటూ ఉండదు. అసలు వస్తాడో రాడో కూడా తెలీదు. అతని ఉద్యోగం అలాంటిదని సరిపెట్టుకుంది చాలాసార్లు. కానీ అది నిజం కాదని ఆమె మనసుకు తెలుసు. మనసుని మభ్యపెట్టుకుని దానికి ప్రేమ అనే పేరు తగిలించుకుని తను తాను సమర్థించుకుంటూ బ్రతికేస్తోంది. తను ఉండేది పొందికగా ఉన్న 2 బెడ్రూమ్, కిచెన్, హాల్ ఇండిపెండెంట్ ఇంట్లో. చుట్టూ పెరడు అంత విశాలంగా ఉండకపోయినా 2 బైక్లు పార్క్ చేసుకోవడానికి ఖాళీ స్థలం ఉంది. ఉన్నంతలోనే మొక్కలు పెంచింది. ఖాళీ ఉన్నప్పుడు మొక్కల మధ్యలో గడుపుతుంది తను. 5 స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తోంది ఆమె. సాధ్యమైనంత వరకు పగలు డ్యూటీలు మాత్రమే చేస్తుంది. నైట్ షిఫ్ట్లు చాలా తక్కువ. ఇప్పుడు టీవీ చూస్తూ ఆలోచనలో మునిగి తేలుతోంది. ఆమె ఏకాగ్రత అంతా గేట్ శబ్దం మీద ఉంది. టీవీలో వస్తున్న సినిమా మీద లేదు. వస్తాడా? రాడా? పెళ్లి కాకుండా అతనితో సహజీవనం చేయడానికి ఒప్పుకుని తప్పు చేసిందా? తన దగ్గర వేరే దారేముంది? అతనికి ప్రేమ, పెళ్లి మీద నమ్మకం లేవు. తనకి అతను తప్ప వేరే ప్రపంచం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తి కోసం తమ పంతాన్ని వదులుకోవాలి. అతను వదులుకోడు. తను అతన్ని వదులుకోలేదు. అందుకే దిగుడు బావిలో పాకుడు మెట్లు దిగినట్టుగా అతని కోసం సహజీవనం అనే దిగుడు బావిలోకి విలువలనే మెట్లని దిగి వచ్చింది. అతను ఎప్పటికైనా తనని అర్థం చేసుకోకపోతాడా? తన ప్రేమకి గౌరవం ఇవ్వకపోతాడా? మనిషి ఆశాజీవి కదా. వైరాగ్యంగా నవ్వుకుందామే. మనిషి విచిత్ర జీవి. అనుకున్నది అందే వరకు ఎలాగైనా కావాలని కోరుకుంటాడు. దానికోసం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడతాడు. తీరా అందాక అందులో లోపాలు వెతుకుతాడు. తను అందుకు భిన్నంగా ఏముంది? అతను తనకి దక్కే వరకు ఏం చేయడానికైనా సిద్ధపడింది. ఇప్పుడు అతను తనవాడయ్యాక అది సరిపోవడం లేదు. అతని నుంచి ప్రేమ, పెళ్లి కోరుకుంటోంది. ఆమె ఆలోచనలు అలా అనంతంగా సాగిపోతున్నాయి. ఆ నిశ్శబ్దమైన వాతావరణంలో ఆమె ఆలోచనల తటాకాన్ని చెదరగొడుతూ దూరంగా బైక్ శబ్దం వినిపించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. గబగబా చేతిలో పుస్తకం పక్కన పడేసి కిటికీ దగ్గరికి పరుగు తీసింది. అప్పుడే గేట్ బయట తన బైక్ని ఆపాడు తథాగత్. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చకచకా లోపలికి పరుగు తీసి అద్దంలో తనను తాను చూసుకుంది. నలిగిన నైటీ మార్చుకునే టైం లేదు. తనని తాను తిట్టుకుంది. చెదిరిన జుట్టుని సవరించుకుంది. మొహం కడుక్కుందామనుకునే లోపుగా తలుపు తాళం తీస్తున్న శబ్దమైంది. అతని దగ్గర డూప్లికేట్ తాళం ఉంటుంది. తన కోసం ఎదురు చూడొద్దని చెప్తాడతను. ఏడాది కావస్తున్నా ఇంకా మొదటి రోజులాగానే ఉంటుంది ఆమెకి. కాళ్ళు చెల్లెళ్ళ అయిపోయి ఆమె మంచమంచున కూలబడిపోయింది. అతను షూస్ విప్పడం, బైక్ కీస్ బౌల్లో వేయడం, తలుపు లాక్ చేయడం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఆమెకి. డైరెక్ట్గా పడక గదిలోకి రాడతను.
గెస్ట్ రూమ్లో బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని వస్తాడు. ఆమె లేచి పక్క సర్దింది. మంచం మీద ఉన్న పుస్తకాలు తీసి అక్కడే ఉన్న టేబుల్ మీద ఒద్దికగా పెట్టింది. టైం చూసింది. అర్ధరాత్రి కావస్తోంది. భోజనం చేశాడో లేదో అనుకుంటూ తలుపు వైపు అడుగులు వేయబోయింది. అంతలో తలుపు తెరుచుకుంది. ముందుగా అతనికి మాత్రమే సొంతమైన మస్కీ సెంట్, తర్వాత షాంపూ వాసన ఆమె నాసిక గ్రహించింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని కళ్ళు తెరిచింది. అతను మెల్లగా తలుపు వేసి ఆమె వైపు తిరుగుతున్నాడు. అప్పుడే అతన్ని చూడగానే ఆమె మనసులో భయాందోళనలు, సందేహాలు, అనుమానాలు పటాపంచలైపోయాయి. పెదవుల మీదకి చిరునవ్వు ప్రత్యక్షమైంది. అతను ఆమె వైపు పరీక్షగా చూశాడు. శ్యామ్ ప్రశ్నలు అతని మనసులో తేనెటీగల్లా ముసిరి గొడవ చేస్తున్నాయి. అతను ఆలోచనలకి స్వస్తి చెప్పేశాడు. ఆమె కళ్ళలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. తను చేస్తున్నది సవ్యమైన పనేనా అని. ఆమెని తను బలవంత పెట్టలేదు అని సర్ది చెప్పుకున్నాడు. ఆమె ప్రేమించానని చెప్పింది. నువ్వు కేవలం కామించగలవని మాత్రం చెప్పావు. ఆమె అందుకు సిద్ధపడిందంటే అది ఒప్పుకోవడం అవ్వదు గట్టు. శ్యామ్ కంఠం వినిపించింది. ఒక్క అంగలో ఆమెని తన కౌగిలిలోకి తీసుకున్నాడు తథాగత్. ఆమె ఆనందంగా వచ్చింది. కొన్ని క్షణాలు ఆమెను అలా కౌగిలించుకుని ఉండిపోయాడు. మనసు భారమైనప్పుడు ఆ బరువు దించుకోవడానికి ఇంటి పరుగున వస్తావు. నీ మనసు బాధగా ఉన్నప్పుడు నీకు సాంత్వన దొరికేది ఆమె దగ్గరే. ఇంకా దీనికి శారీరక సుఖమనే పేరు పెడతావా? నిలదీసింది శ్యామ్ కంఠం. అతను కళ్ళు కట్టుగా మూసుకున్నాడు. ఉర్వి పిలిచాడు. చెప్పండి తథాగత్. అతన్ని వెన్ను నిమురుతూ లాలనగా అంది ఉర్విజ. అతనిలో ఏదో సంఘర్షణ జరుగుతోందని ఆమెకి తెలుస్తూనే ఉంది. స్టేషన్లో టెన్షన్ అనుకుంది. అతనికి ఆలోచించలేదు. ఎప్పుడు తన బాధని ఎలా మర్చిపోతాడో ఇప్పుడు కూడా అదే చేశాడు. తప్పు అంటున్న మనస్సాక్షి పీక నొక్కి మరి ఆమెని 2 చేతుల్లోకి ఎత్తుకుని మంచం వైపు నడిచాడు. బృంద మెల్లగా కళ్ళు విప్పింది. పైన సీలింగ్ చూడగానే కళ్ల ముందు రోజు జరిగిన సంఘటనలు సినిమా రిళ్లలా గిర్రును తిరిగాయి. తల తడుముకుంది. అది కల కాదని అర్థమైంది. శ్యామ్ చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్లినందుకు తగిన శాస్తి జరిగింది తనకి అనుకుంది విరక్తిగా. దుప్పటి నిండుగా కప్పుకుని పక్కకు తిరిగి ముడుచుకుని పడుకుని కళ్ళు మూసుకుంది. ఆమె మనసంతా శూన్యంగా ఉంది. ఏం చెయ్యాలో, ఎలా అడుగు ముందుకు కదపాలో తెలియడం లేదు ఆమెకి. అప్పుడు గుర్తొచ్చింది శ్యామ్తో తన సంభాషణ. తనని పెళ్లి చేసుకుంటారని చెప్పింది. ఆమెలోని నైరాస్యం మొత్తం ఆవిరే చటుక్కున లేచి కూర్చుంది. మెల్లమెల్లగా ఆమె మనసులో ఎక్సైట్మెంట్ చోటు చేసుకుంది. తనకి ఉన్న స్నేహితుడు, కుటుంబం, తలదాచుకునే చోటు, అన్నిటికన్నా ముఖ్యంగా స్నేహితురాల్లా చూసుకునే కాబోయే అత్తగారు. ఆడపిల్లలకి అంతకన్నా కావలసినదేముంది? ప్రేమించే భర్త వద్ద మనసు సూటిగా ప్రశ్నించింది. అవన్నీ సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ చూపించే అందమైన వలపు వలడు, కలలు అంటే భ్రమలు, కడుపు నిండిన వాళ్ళు చెప్పే మాటలు. అసలు సమాజంలో సగానికి సగం పెళ్లిళ్ళు సర్దుబాటుతోనే మొదలవుతున్నాయి. ఎంతమందికి నవలల్లో చూపించిన అందమైన ఇంద్రధనుస్సు లాంటి ప్రేమ దొరుకుతుంది? చిన్నగా నవ్వుకుంది బృంద. తన కళ్ళెదురుగానే ఉంది సజీవ ఉదాహరణ. నిజంగా ఆంటీ అంకుల్ మధ్య అంటే శ్యామ్ తల్లిదండ్రులు ప్రేమ ఉంటే ఆవిడ తన సమస్య చెప్పడానికి ఎందుకంత భయపడుతుంది? కథల్లో చదివే ప్రేమ కల్పితమని ముందే చెప్తారు. అయినా తనలాంటి ఆడపిల్లలు ఆ ప్రేమ కోసం అరులు చేస్తారు. లోకజ్ఞానం లేక. మంచం దిగి బాత్రూంలోకి నడిచింది బృంద. తన కోసం శ్యామ్ కొని తెచ్చిన బ్రష్ అక్కడే ఉంది పలకరిస్తూ. చిన్నగా నిట్టొచ్చి గంట తర్వాత మెట్లు దిగి కిందకొచ్చింది. అతను కొన్న డ్రెస్ వేసుకుంది. స్వెట్ ప్యాంటు, టీషర్టు. లేచావా బృంద? ఇక నేనే లేపాలనుకుంటున్నాను. ముందు టిఫిన్ చేద్దువుగాని రా అంటూ ఆమెని ఇంకా ఆలోచించుకోనివ్వలేదు ఫల్గుణి. శ్యామ్ కోసం బృంద కళ్ళు వెతకడం చూసి మురిపెంగా నవ్వుకుందామె. పరిస్థితులు ఎలాంటివైనా మంచి జరగబోతోందన్న ఆనందంతో ఫల్గుణి రెట్టించిన ఉత్సాహంతో పనులు చేసేస్తోంది. మెల్లమెల్లగా బృందని ఆవరించుకుని ఉన్న నిస్తేజం పూర్తిగా మాయమైపోయింది. టిఫిన్ తినడం పూర్తి చేసి గబగబా తన ప్లేట్ శుభ్రం చేసింది. ఆంటీ, నేనేం చేయాలో చెప్పండి అంది ఆమె దగ్గరికి వచ్చి. ఆంటీజీ అంటూ వెనక్కి తిరుగుతూ అల్లరిగా మాట్లాడే బృంద ఎక్కడో తప్పిపోయి ఎవరో కొత్త అమ్మాయి తన ముందు నిలబడినట్టుగా ఫీల్ అయింది ఫల్గుణి. ఎలా ఆమెను వెనక్కి తీసుకురావడం? అమ్మా! శ్యామ్ కంఠం వినగానే ఆమె కళ్ళకు తలుక్కుని మెరిసింది మెరుపు. ఫల్గుణలో చిగురించింది. అతను లోపలికి అడుగు పెడుతూనే అక్కడ నిలబడిన బృందని చూశాడు. క్షణాల్లో పరిస్థితిని అంచనా వేసేశాడు. బృంద, సూర్యోదయమే 2 గంటలైపోయినా ఇంకా నైట్ డ్రెస్లో ఉంటే ఎలా? అల్లరిగా అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అసలు ముందు రాత్రి ఏమీ జరగనట్టే ఉన్నాడు. కేవలం తమ మధ్య సంభాషణ మాత్రమే గుర్తున్నవాడిలా ప్రవర్తిస్తున్నాడు. అమ్మా, నీ కాబోయే కోడలు అలా మగరాయిళ్లా తిరిగితే నీకు నచ్చదని చెప్పు అన్నాడు. తల్లి వెనక్కి వచ్చి నిలబడి ఆమె భుజాల మీద చేతులు వేసి
నిలబడి కొద్దిగా వంగి తన గెడ్డం తల్లి కుడి భుజం మీద ఆనించి బృంద వైపు పరిశీలనగా చూస్తూ. బృంద కళ్ళు ముడిచింది. నా దగ్గర ఇవే బట్టలున్నాయి అన్నాక తన లగేజ్ ఇక్కడికి తీసుకువచ్చారన్న విషయం గుర్తొచ్చి నాలుగు కొరుక్కుంది. ఆంటీ, నా బట్టలు ఫల్గుని వైపు చూసి అడిగింది సందేహంగా. అమ్మా, అలా ఆంటీ అంటే కుదరదని చెప్పు. అత్తయ్య అని పిలిస్తేనే బట్టలు వస్తాయని చెప్పు అన్నాడు నాలుగుతో తన పై పెదవిని తడుపుతూ. ఆ ఆ అత్తయ్య అంది తడబడుతూ బృంద. ఫల్గుని నవ్వు ఆపుకుంది. శ్యామ్ గదిలో క్లోజెట్లో ఉన్నాయి చూడు చెప్పింది. ఆమె చిన్నగా తల ఊపి మేడ మీదకి వెళ్ళింది. తల్లి కొడుకులు ఇద్దరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అత్తాకోడళ్ల మధ్య బంధం ఎలా ముందుకు సాగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.